గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంతటి చక్కని మీటింగ్ ఈ రోజున చాలా శుభదినం. ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ చెప్పిన మాటలు చెప్పదలుచుకోలేదండి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మనం చాలా గొప్పగా అనుకుంటున్నాము, భారతదేశం బ్రహ్మాండంగా గర్వించదగ్గ స్థితిలో ఉందని చెప్పేసి. 78 సంవత్సరాలు అయింది, కానీ స్వాతంత్రం బాగా దేనికి వచ్చిందంటే, ప్రతి కిల్లీ షాపులో, పాన్ షాపులో గుట్కాలు దొరుకుతున్నాయి. ఏది మన డ్రగ్స్. ఇక్కడ చూడండి, మనము యువత భావి భారత పౌరులు అని చెప్పాం. యువత ఎక్కడున్నారు ఇప్పుడు? మన భూజాలను చూసుకుంటే ఇక్కడ యువత ఉన్నారండి? ఎవరున్నారు? యువత అంటే మనం పిలిస్తే రారు. ఏం చెప్తారులే డాడీ మీరు అక్కడ. ఎవరు వచ్చారు? మనం ఎత్తుకొని వచ్చేవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. చూడండి, అంటే డ్రగ్స్ అనేది బాగా ప్రబలిపోయిందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక స్వామి గారు చెప్పినట్లుగా మనము ప్రతి నెల కూడా ఇది పూజ అనేది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది పూజ. మై హోమ్ పూజ. ఇటువంటి చోట మనము మన పిల్లల్ని కూడా ఎట్లా తయారు చేయాలి? వాడరా పూజ క్యాండిడేట్ అంటే, ఈ అమ్మాయి చూడరా పూజ అమ్మాయి అంటే. కానీ దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యువత ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, మీ స్కూల్స్ లో గానీ కాలేజీల్లో గానీ ఏదైనా డ్రగ్స్ ఉంటే కంప్లైంట్ చేయండి. మీరు మాత్రం దానికి బానిస కావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మెసేజ్.